ఈ ప్రపంచంలో కొన్ని లే లైన్స్ అని ఉంటాయండి, కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటిని సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంతా పరిశోధించి ఈ 7 చక్రాలు ఎలా అయితే మన శరీరంలో ఉన్నాయో అలాగే ఈ భూమండలం మీద కూడా ఆ 7 శక్తి కేంద్రాలు ఉన్నాయని గుర్తించారు. మరి నేను న్యూటన్ గారు ఆ ప్రపంచంలోని 7 శక్తి కేంద్రాలకు వెళ్ళడం జరిగింది, అక్కడ సాధన చేయడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని అనుభవాలు చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా వరకు గీజా పిరమిడ్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసే ఉంటారు. మీరంతా ఎంతమంది వెళ్ళారండి గీజా పిరమిడ్కి? వెరీ గుడ్. సో గీజా పిరమిడ్ గురించి చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ. సో నేను ఒక్క అనుభవం మీకు చెప్తాను. మేము ఆ 2వ క్షేత్రం ఏదైతే ఉందో మచ్చు పిచ్చు, ఆ పెరు దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ షామన్లని కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటంటే చెట్టు బెరడు నుంచి, మన దగ్గర ఎలాగైతే ఆయుర్వేదిక మొక్కలు ఉంటాయో అలాగే వాళ్ళ దగ్గర కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల యొక్క రసం తీసి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో మేము ఆ దేశంకి వెళ్ళినప్పుడు మా మిత్రులు నన్ను, న్యూటన్ గారిని కూడా ఆహ్వానించారు. అది ఒక చక్కగా ఒక సాధన, అందరూ కూర్చుని ఒక 20 మంది కూర్చుని చక్కగా అది సేవించి ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ సాధనలోకి వెళ్ళి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాధన. సో నేను, న్యూటన్ గారు కూడా కూర్చున్నామండి దాంట్లో. ఆ ప్రక్రియలో కూర్చున్నప్పుడు ఆ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మా స్నేహితులు ఎవరైతే, ఆ షామన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పారు, ఇది చాలా ఎంతో గౌరవంగా చేయాల్సిన ప్రక్రియ, ఇది ఆషామాషి ప్రక్రియ కాదు ఇది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది సేవిస్తామో ఆ యొక్క చైతన్యము ఈ గుంపులో ఎవరైతే ఉన్నారో వారిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. వారి ద్వారా కొన్ని సందేశాలు, కొన్ని మెసేజెస్ కూడా ఇవ్వబడతాయి. కాబట్టి మనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఎంతో గౌరవంగా ఈ ప్రక్రియని మనం చేపట్టాలి అని చెప్పి మేమందరం కూర్చుంటే అది ఒక రసం అన్నమాట, ఆకు రసం లాంటిది సేవించాం. నేను, న్యూటన్ గారు అందరం అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎవరి అనుభవంలోకి వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి సాధనలో ఎవరికి ఏది అవసరమో అది అక్కడ అందివ్వబడుతుంది. సో అలా కూర్చున్నప్పుడు ఒక అరగంట తర్వాత మొత్తం అసలు ఎలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఒక శక్తి మన అందరినీ కూడా కలిపి వేసి ఉంది అనేది అనుభూతి చెందడం ప్రారంభించామండి. ఒక సన్నటి దారాలు నాకు, న్యూటన్ గారికి కనెక్ట్ చేయబడి ఉంది. అలాగే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుతో కూడా ఆ కనెక్షన్ ఉంది. అది ఈ చక్షువులతో చూడగలిగాను. చూసిన తర్వాత 1 గంట తర్వాత నాకేం జరిగిందో తెలియదు. అక్కడ ఉన్న మిత్రులంతా కూడా కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే నేను మొత్తం స్పృహ తప్పిపోయాను. వాళ్ళు వచ్చి ఈ నాడి చూస్తున్నారు, నాడి లేదు, శ్వాస లేదు, ఏమీ లేదు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియట్లేదు, కానీ అక్కడేం జరుగుతుందో నాకు తెలుస్తోంది. ఎలా ఒక సొరంగం గుండా ఇలా ప్రయాణించి ఒక కృష్ణ బిలం, బ్లాక్ హోల్ అంటారు కదండి, మనకు చెప్తూ ఉంటారు కదా, ఒక కృష్ణ బిలం ఉంటుంది, బ్లాక్ హోల్ ఉంటుందని. ఆ కృష్ణ బిలం దాటి వెళ్ళిపోతున్నాను నేను. అంటే ఇంకా శరీరంలో లేను నేను. అక్కడ ఉన్న మిత్రులు, న్యూటన్ గారు కూడా కంగారు పడిపోయారు. ఎందుకంటే నాడి లేదు, శ్వాస లేదు, ఏమీ లేదు. ఇంకా కృష్ణ బిలం దాటి వెళ్ళిపోతున్నాను. ఒక అద్భుతమైన అనుభూతి అది. బ్రహ్మానందం ఇందాక అన్నారు కదా, పరమానందం అన్నారు కదా, ఆ పరమానంద స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి రాని స్థితి అది.
ఆ స్థితిలో అక్కడ నాకు ఎక్కడో లీలగా న్యూటన్ గారు నన్ను పిలుస్తున్నారు. కేవలం న్యూటన్ గారి మాటలు విని ఆయన నన్ను పిలుస్తున్నారు అని నేను వెనక్కి వచ్చేసాను. ఒక 15 నిమిషాలు డాక్టర్ లక్ష్మి గారు బాడీ వెకేట్ చేశారు. ఆవిడ లేరు, నాడి లేదు, హార్ట్ బీట్స్ లేవు, శ్వాస లేదు. ఆమె వెళ్ళిపోయారు, ఇంకా బాడీ వెకేట్ చేశారని చూస్తున్నాం అక్కడ. ఆ మూమెంట్లో మళ్ళా మేడం బ్యాక్ వచ్చారనమాట. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప అనుభవం అది. ఆ రావడం కూడా ఎలా వచ్చారంటే, భూమాత ఎలా ఆవిడ యొక్క ఏమేమి ఫీల్ అవుతున్నారో భూమాతతో ఐడెంటిఫై ఆ అనుభవం కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తిరిగి రాగానే ఒక అరగంట సేపు హృదయ విదారకం, అంత దుఃఖం, అంత బాధ. అసలు నేను ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు. ఎందుకు ఈ దుఃఖం? ఎవరి దుఃఖం ఇది? ఎందుకు ఇంత బాధ అంటే, అక్కడున్న మా మిత్రులు ముందే చెప్పారు కదా, భూమాత ఇక్కడ ఒకళ్ళని చూస్ చేసుకుంటారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ యొక్క ఎలా మనుషులు ఈ సృష్టిని నాశనం చేస్తున్నారు, జంతువుల్ని ఎలా నరికేస్తున్నారు, చెట్లను ఎలా నరికేస్తున్నారు, ఎలా ఈ భూమండలం మీద విధ్వంసం సృష్టిస్తున్నారు, ఎంత బాధ ఉందో ఆ భూమాతకి లోపల. ఒక అరగంట సేపు నా ద్వారా అదంతా కూడా వ్యక్తపరచబడిందండి. ఆ అరగంట తర్వాత ఎంత నవ్వంటే, ఒక అరగంట సేపు అంటే ఇదంతా ఒక లీల, ఇదంతా ఒక మాయ. ఎలా అజ్ఞానంలో ఏమేం చేస్తున్నారని ఒక భూమాత తన పిల్లల్ని చూసి నవ్వుకుంటుంది కదండి, అలా ఒక అరగంట సేపు నవ్వుతూనే ఉన్నాను. ఈ అనుభవం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక అనుబంధం ఈ భూమాతతో. ఆవిడ నా ద్వారా ఒక సందేశాన్ని పంపించింది అందరికీ. ఎలా మనం ఈ సృష్టిలో మిగతా జీవరాశులందరితో ఒక మైత్రి భావంతో ఎలా జీవించాలి అనేది ఒక సందేశంగా ఆ రోజు ఈ అనుభవ రూపంలో నాకు అందివ్వబడిందండి. ఇలాంటి అద్భుతమైన అనుభవం నాకు, ఈ అనుభవాన్ని మళ్ళీ నేను అనుసంధానం చేసుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. 5 సంవత్సరాలు. అలాంటి అద్భుతమైన అనుభవాలు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఇలాంటి శక్తి క్షేత్రాల్లో అలాంటి అనుభవం మనకి అందివ్వబడుతుంది.